అంశము తగ్గించుకుంటే హెచ్చింపబడతాము. వాక్యము మత్తయి సువార్త 20వ అధ్యాయము 26-27 వచనాలు. మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన బోధలు, చెప్పిన ఉపదేశములన్నీ ఆయన ఒక మనిషిగా ఈ లోకంలో ఆచరించి చెప్పినవే. అంటే అవి అసాధ్యమైనవి కావు. యేసుప్రభువు ఏం చెప్పినా అది మనుష్యులకు ఉపయోగకరంగానూ సంతోష సమాధానాలతో జీవించడానికి తోడ్పడేవిగానూ ఉంటాయి. మిమ్మును మీరు తగ్గించుకొని జీవించండి అని యేసు చెప్పింది మనుష్యుల మధ్య సఖ్యత కోసమే. అయితే మనుష్యులు తాము ఇతరుల కంటే గొప్పగా ఉండాలన్న తలంపుతో యేసు చెప్పిన బోధలు ఆచరించటం చాలా కష్టంగా భావిస్తారు. యేసుప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పుకొనేవాళ్లు, చర్చి కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటూ భక్తిపరులుగా కనబడేవాళ్లు యేసుప్రభువు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా పాటించరు. తమ్మును తాము హెచ్చించుకొనేవారెవరూ దేవుణ్ణి ప్రేమించలేరు. ఒక మనిషి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడో అలా ఉండకుండా మనం ఎంత భక్తి ప్రదర్శించినా దండగే. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనలు 51:17. విరిగి నలిగిన హృదయము లేకుండా ఎవరూ దేవుణ్ణి మెప్పించలేరు. గొప్పవారుగా ఉండాలనుకునేవాళ్లెవ్వరూ దాసులుగా ఉండటానికి ఇష్టపడరు. తమను తాము హెచ్చించుకొనేవారు ఇతరులపై ఆధిపత్యాన్ని కోరుకుంటారు. అలాంటివారు ఇతరులతో సఖ్యత కోరుకోరు. కాబట్టి నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న వాక్యాన్ని పాటించలేరు. మనుష్యుల నుండి ఘనత కోరుకునేవారు ఎవరైనా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఏ మనిషైనా తనను అందరూ గౌరవించాలని తపనపడుతుంటాడు. అలాంటి స్థితి రావాలంటే తను ఉన్నత స్థితిని సంపాదించుకోవాలి. ఆడంబరాలు, ఆర్భాటాలు ఉంటే తప్ప తనను ఎవరూ గౌరవించరు అని భావిస్తాడు. మన చుట్టూ ఉండే వారిని గమనిస్తే ఇలాంటి ధోరణి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఉదాహరణకు, మంచి సూటు బూటు వేసుకుని కారులో వచ్చిన వ్యక్తికి ఇచ్చే గౌరవం మాసిన బట్టలు వేసుకుని సైకిలుపై వచ్చిన వ్యక్తికి ఇవ్వరు. పెద్ద మేడలో జీవించే వ్యక్తికి ఉన్న గౌరవం గుడిసెలో జీవించే వ్యక్తికి ఉండదు. ఇలా మనం జీవించే విధానాన్ని బట్టి సమాజంలో మనుష్యుల ద్వారా ఘనత, గౌరవం లభిస్తాయి. అంటే ఇతరుల వలన గౌరవం పొందాలంటే ఒక హోదా ఉండాలి. ఇది మనుష్యుల వలన కలిగే గౌరవం. ఆ ఘనత కోసం, గౌరవం కోసం మనుష్యులు ఎంతో తాపత్రయపడతారు. ఈ విషయంలో దేవుని ప్రమేయం ఏమీ ఉండదు. దేవుడు మనుష్యులకు ఇచ్చిన స్వేచ్ఛని తమకు అనుకూలమైన రీతిలో మలుచుకుంటుంటారు. ఇలాంటి వారికి దేవుని దగ్గర గౌరవం ఉండదు. దేవుని వలన తగ్గింపబడతారు. మనం దేవుని ద్వారా హెచ్చింపబడాలన్నా, తగ్గింపబడాలన్నా ఈ లోకంలో మనం మనుష్యుల నుండి ఏమి కోరుకుంటున్నామన్న దానిని బట్టి ఉంటుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయ్యుండుడి. 1 పేతురు 5:6. మరి నీవు దేవుని నుండి ఏమి కోరుకుంటున్నావు? తగ్గింపా, హెచ్చింపా? నిన్ను నీవు తగ్గించుకొని జీవిస్తే దేవునిచే హెచ్చింపబడతావు. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మనుష్యుల ఎదుట మమ్మును మేము తగ్గించుకొని నీ వలన హెచ్చింపబడునట్లు మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.